హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ సుప్రీంకోర్టు ఒక చారిత్రక తీర్పుని వెలువరించింది. దేనికి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీలకి సంబంధించి రిజర్వేషన్స్ గురించి సబ్ క్లాసిఫికేషన్ చేసేటటువంటి ఆ అధికారం రాష్ట్రాలకి ఉంటుంది అన్నట్టుగా తీర్పిచ్చింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఎస్సీ ఎస్టీలకి సంబంధించి సబ్ క్లాసిఫికేషన్ అంటున్నాం. సో సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఎందుకోసం ఈ సబ్ క్లాసిఫికేషన్ని చేస్తారు, సబ్ క్లాసిఫికేషన్ చేస్తే ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనకి తెలియాలి. అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి ఇప్పుడు అన్నటువంటిది మనం తెలుసుకుందాం. సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎగ్జాక్ట్గా అన్నటువంటిది చూద్దాం. అలాగే ఈ సబ్ క్లాసిఫికేషన్ ఎందుకు అవసరం అన్నాం కదా, మరి ఈ నేపథ్యంలో ఒక సుప్రీంకోర్టు కేసు అన్నటువంటిది కూడా మనం చూడాలి. అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, అదే ఈవి చిన్నయ్య కేసు అన్నటువంటిది. సో ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మళ్ళీ ఈ కేసుని రీఎగ్జామైన్ చేసింది. రీఎగ్జామైన్ చేసి ఇప్పుడు తీర్పునిచ్చింది. ఎందుకు రీఎగ్జామైన్ చేసింది, ఇచ్చిన తర్వాత తీర్పుని ఎందుకు మార్చింది, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ క్లాసిఫికేషన్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ మరియు ఎస్టీలకి సంబంధించి అంటే షెడ్యూల్డ్ కాస్ట్ కావచ్చు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కావచ్చు, వీళ్ళలో సబ్ గ్రూప్స్ని ఏర్పాటు చేస్తారనమాట. ఎందుకు సబ్ గ్రూప్స్ని ఏర్పాటు చేయటం అంటే వీళ్ళలో కూడా ముందున్నటువంటి వాళ్ళు ఉంటారు, వెనుకబడినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళలోనూ మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంటారు కదా, మోస్ట్ బ్యాక్వర్డ్. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ గ్రూప్స్ని హైలైట్ చేయటం ద్వారా వాళ్ళకి స్పెసిఫిక్ రిజర్వేషన్స్ని ఇవ్వటం ద్వారా ఏమవుతుంది, వాళ్ళలో ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలన్నటువంటిది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది. తెలంగాణకి సంబంధించి ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి తీసుకున్నాం అనుకోండి. ఎస్సీలో ప్రైమరీగా ఫస్ట్ ప్లేస్లో ఉండేటటువంటి ఎస్సీ కేటగిరీ ఏంటి, మాదిగ. మనం కనుక గమనిస్తే లాస్ట్ ఇయర్ మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్స్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నట్టుగా ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారు, అవునా. సో అదొకటి. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, మాలా కమ్యూనిటీ అన్నటువంటిది ఉంది. అంతేకాదు తెలంగాణ స్టేట్లో మొత్తం 19% పాపులేషన్ ఎస్సీలు ఉన్నారు. అదే ఎస్టీలకి సంబంధించి చూసుకుంటే, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణలోకి వచ్చేసరికి 10% పాపులేషన్ ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 6% పాపులేషన్ ఉన్నారు. సో అంటే ఇక్కడ ఏంటి, ఎస్సీల్లో కూడా మళ్ళీ వివిధ వర్గాలు ఉన్నాయి, గ్రూప్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 19%లో నేను మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ రిజర్వేషన్స్ ఇస్తాను, అది విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు. మాలాకి సంబంధించి నేను ఇంత % రిజర్వేషన్ ఇస్తాను అన్నట్టుగా వీటిలో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవటం అనమాట. మనకి ఇక్కడ ఇంకొకటి తెలియాలి, సబ్ కేటగరైజేషన్ అలాగే సబ్ క్లాసిఫికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గమనిస్తే ఓబీసీలని కన్సిడర్ చేసామనుకోండి. ఈ ఓబీసీల్లో 2 రకాలు ఉంటారు. ఏంటి, క్రీమీ లేయర్ అనేసి అలాగే నాన్ క్రీమీ లేయర్ అనేసి. సో మనకి సంపాదనని బట్టి అంటే మన ఇన్కమ్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తారు కదా, ఇన్కమ్ కావచ్చు, వాళ్ళ పొజిషన్ కావచ్చు, దీన్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తారు కదా. అలానే ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ని గుర్తించండి అన్నట్టుగా ఆల్రెడీ చెప్పారనమాట. సో ఇలాగా క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ ఇట్లా చేయటం సబ్ కేటగరైజేషన్. సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, వాళ్ళలో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉంటాయి కదా. ఆ సబ్ గ్రూప్స్లో రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 15% రిజర్వేషన్ ఉంది, దాంట్లో సబ్ గ్రూప్స్ ఏబిసిడి అనేవి ఉన్నాయనుకోండి. టోటల్ 15% రిజర్వేషన్, అందులో సబ్ గ్రూప్స్ 4 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి. అప్పుడు ఏ ఏదైతే ఉందో దీనికి నేను 50% రిజర్వేషన్ ఇచ్చేస్తాను, మిగతా వాటికి 10%, దీనికేమో 20%, దీనికేమో 10% ఇలా ఇస్తాను అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 20% అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఒక్క సబ్ గ్రూప్కి మాత్రమే నేను 50% రిజర్వేషన్ ఇస్తాను అంటే కరెక్ట్ కాదు. వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత వెనుకబడ్డారు, సో బ్యాక్వర్డ్నెస్ అన్నటువంటిది ఎలా ఉంది. ఇలాగా మనం కొన్ని స్టాటిస్టిక్స్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవాలి. అలా సబ్ క్లాసిఫికేషన్ చేసుకునేటటువంటి అధికారం రాష్ట్రాలకి ఉంది అన్నటువంటిదే ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనమాట. అసలు ఈ కేసు అన్నటువంటిది ఎంత ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం పంజాబ్ గురించి తెలుసుకోవాలి.
పంజాబ్ ప్రభుత్వం ఏం చేసింది, 1975వ సంవత్సరంలో రిజర్వేషన్స్ ని తీసుకొచ్చింది. అందులో ఎస్సీస్ కి సంబంధించి ఏం చేసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి లేదా బాల్మీకి అని ఉంటారు, బాల్మీకి అలాగే మజ్హాబీ, ఈ రెండు వర్గాలకి మొత్తం ఎస్సీ దాంట్లో 50% రిజర్వేషన్స్ ఇచ్చింది. మిగతా ఎస్సీ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కలిపి 50% రిజర్వేషన్ ఇచ్చింది. సో దాన్ని ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసింది కూడా. దాదాపు 31 సంవత్సరాలు ఇది అమల్లోనే ఉంది. దాని తర్వాత 2004వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? ఇది ఏ కేసుకి సంబంధించినటువంటిది అంటే ఈవి చిన్నయ్య కేసు. ఈవి చిన్నయ్య కేసు. ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఇలా ఏదైతే ఒక కేటగిరీ ఉందో అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీళ్ళకి సంబంధించి సబ్ క్లాసిఫికేషన్ అంటే రిజర్వేషన్ కోసం సబ్ క్లాసిఫికేషన్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో దీన్ని వయలేట్ చేస్తుంది. అంతేకాదు ఆర్టికల్ 341 అన్నటువంటిది ఉంది మనకి. ఆర్టికల్ 341 ఏం చెప్తుంది? ఆర్టికల్ 341 ఇలాగ రిజర్వేషన్స్ కి సంబంధించి ఏవైతే సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చో వీటన్నిటికీ సంబంధించినటువంటి పవర్ ఎవరి దగ్గర ఉంటుందని చెప్తుంది? ప్రెసిడెంట్. సో ఇప్పుడు రాష్ట్రాలు కనుక దీన్ని నిర్ణయిస్తే ఇది ఈ ఆర్టికల్ అన్నటువంటిది వయలేట్ అవుతుంది కదా. సో ఆర్టికల్ 341ని వయలేట్ చేస్తోంది కాబట్టి ఈ కేసులో సబ్ క్లాసిఫికేషన్ అన్నటువంటిది కుదరదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిజర్వేషన్స్ గురించి అనమాట. 2000వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీలకి సంబంధించిన ఒక రిజర్వేషన్ యాక్ట్ని తీసుకొచ్చింది. సో దాని నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని 2004లో ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు. సో దీని తర్వాత పంజాబ్ హైకోర్టు ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ కేసులో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దీన్ని చూపించి ఇందాక పంజాబీకి సంబంధించి ఇటు వాల్మీకి మజ్హాబీస్ వీళ్ళకి ఎవరికైతే 50% రిజర్వేషన్స్ ఇచ్చారో దాన్ని కొట్టేశారు. ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా. దాంతో ఏమైంది? మళ్ళీ పంజాబ్ గవర్నమెంట్ అన్నటువంటిది సుప్రీంకోర్టుకి రావటం, సుప్రీంకోర్టు 3 బెంచ్ 5 బెంచ్ ఇప్పుడు 7 బెంచ్ జడ్జిమెంట్ అన్నటువంటిది రావటం. ఇందులో 6:1 రేషియోలో అంటే ఒకరు వ్యతిరేకించారు, ఇంకో 6 మంది అవును ఈ సబ్ క్లాసిఫికేషన్ చేసేటటువంటి అధికారం రాష్ట్రాలకి ఉంటుంది. ఇది ఆర్టికల్ 14ని కానీ లేదా ఆర్టికల్ 341ని కానీ వైలేట్ చేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి క్యాస్టుల్లో సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో చాలా బ్యాక్వర్డ్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఈక్వాలిటీ అన్నటువంటిది అందాలి కదా, ఈక్వల్ ఆపర్చునిటీస్ అన్నటువంటి ఉండాలి కదా. సో రైట్ టు ఈక్వాలిటీని సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో మనకి తీర్పిచ్చిందనమాట. మరి ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. జస్టిస్ రోహిణి కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్ దేని మీద ఏర్పాటు చేయబడింది అంటే దేనికోసం ఏర్పాటు చేయబడింది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.